गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, కొంతమంది భక్తులు మళ్ళీ యూట్యూబ్లో అడిగారు, ఇంకా ధ్యానం గురించి కొంచెం క్లుప్తంగా మొన్న బాగా చెప్పారు, ఇంకా క్లుప్తంగా మాకు చేయాలని ఉంది, మీరు మాకు ఈజీగా అయ్యే మెథడ్స్గా ధ్యానం ఎలా చేయాలి అని చెప్పమంటే, కొంతవరకు గతంలో చెప్పి ఉన్నాము, మళ్ళీ కూడా అర్థం కావటానికి భక్తుల గురించి మళ్ళీ ఈరోజు ధ్యానం చేసే మొదలు వామప్, శరీరంలో ఫిట్నెస్ గురించి ఉండటము, ఈ నొప్పుల గురించి కొన్ని గతంలో కూడా చెప్పాను, మళ్ళీ పదే పదే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ కొంచెం ఒక 5 నిమిషాలు వామప్ చేసి ధ్యానం ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేసి మనం దాని గురించి డిస్కషన్ చేసుకుందాము. ఇప్పుడు మనము కొంచెం వామప్ గతంలో కూడా చేసాము, మళ్ళీ నెత్తి ఎటాక్ ఇది ఏదైతే ఉందో ఇక్కడ నెక్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది, మెడలు పట్టుకుంటే ఇట్లా వంగనియేది, ఇదంతా ఈ రక్త ప్రసరణ గురించే ఉంది కాబట్టి నెక్ ఎక్సర్సైజ్ 2-3 రకాలు ఉంది, అది స్లోగా మనం గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తే తెలియని వాళ్ళు తెలుసుకొని ఆచరిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఏం లేదు, సింపుల్గా అలా ఉండి సింపుల్గా అలా తీసుకోవాలి చేయి, ఇట్లా నెక్ సంబంధించింది కాబట్టి అలా వెళ్ళి అలా రావాలి అంతే, సింపుల్గా. స్పీడ్గా అవసరం లేదు, ఎందుకంటే మెడల్ పట్టుకుంటే ఇది జాగ్రత్త, మెడల్ మనకు బాగా వీక్గా ఉంటాయి చాలామందికి, ఎందుకంటే అది ఎక్కువ మంది దాన్ని మెడల్ ఎక్సర్సైజ్ లేక అది నొప్పిగా ఉంటుంది, మనం చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి. ఇంతే, 1 2 3 4 ఇంతే, 1 2 3 4 ఇది ఒక రకమైనటువంటిది. ఇది మీరు 10-15 సార్లు ఇలా చేస్తే ఇక్కడ అలా మూమెంట్స్ అవుతుంటాయి, మెడలు చాలా మటుకు ఫ్రీనెస్ అవుతాయి, నొప్పులు చాలా మటుకు తగ్గిపోతాయి. తర్వాత ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇలా కింద నుండి ఇట్లా పైకి 1 2 3 4 5 6 7 ఇలా వెళ్ళాలి. అంటే ఈ మెడకు ఇట్లా ఆనిచ్చి ఈ మెడకు ఇట్లా ఆనిచ్చి ఇలా వెళ్ళాలి. అంటే ఇక్కడ ఈ బరువు పడతట్టు మనం దానిలో పర్ఫెక్ట్గా ఇలా ఊపొద్దు, ఇట్లా ఈ శరీరం ఇలానే ఉండి ఓన్లీ నెక్కు మట్టుకే దాని మీద బరువు పడేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనకు దాని మీద రక్త ప్రసరణ అయిపోయి అది క్లియరెన్స్ అవుతుంది. మనకు ఈ ప్రతిదీ కూడా రక్త ప్రసరణ లేకనే మనం పని అప్పుడు వెనకట అంతా పొలం పనులు చేసేవాళ్ళు, అన్నీ బాగా ఎక్సర్సైజ్ చేసి మోకాళ్ళకు కానీ అన్నీ లేచి తవ్వటము చేయటము, అవన్నీ కలుపు కాయటం, ఈ పొలాల పనులు చేయటము వల్ల అన్నీ నడుము నొప్పులు అసలు వాళ్ళకు ఉండేవి కావు, ఎందుకంటే వంగి ఆ కలుపులు వేస్తారు కాబట్టి ఈ నడుము నొప్పి కూడా యాక్టివేట్ ఉండి వాళ్ళకు నొప్పులు అనేది అసలు దరిదాపులో తెలియన్నట్టు. వాళ్ళు ఏదైనా భోజనం పర్ఫెక్టే లేకపోవటం కానీ కొంతమందికి గతంలో, ఇప్పుడు భోజనాలు అన్నీ ఉన్నప్పుడు కూడా వర్క్ లేదు, శరీరానికి పని లేదు కాబట్టి అన్నీ రెడీమేడ్ అయిపోయినాయి. మొత్తం స్టవ్ కూడా ఇట్లా ముట్టియంగానే స్టార్ట్ అవుతుంది. అప్పుడు వెనకట కట్టెలు తీసుకొని వద్దురు, పొయ్యి పెడుతురు, అలుకుదురు, అన్నీ కల్లాపులు వాకిలు ఊడ్చి ఆ పెండ తీసుకొచ్చి చల్లేవాళ్ళు వీళ్ళంతా, అదంతా ఎక్సర్సైజ్గా మారేది అన్నట్టు. ఇప్పుడు శారీరక ఎక్సర్సైజ్ అసలు లేదు, మానసికంగానే పరిగెడుతున్న ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈ శరీరాన్ని అస్తవ్యస్తంగా జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఉన్న కాంచెలి కొంచెం ఉపయోగించి మనము దాన్ని ఎక్సర్సైజ్గా చేయాలి. ఇంకా ఇది రెండోది అయింది. మూడోది ఏంటంటే నెక్కుదే, మళ్ళీ కూడా ఇంకా కిందికి డౌన్ చేసి అలా ఇంటికి బ్యాక్ వెళ్ళి డౌన్ 1 2 3 4 5 6 ఇలా చేయాలి. దాని తర్వాత ఇప్పుడు మూడోది అయింది, కానీ నాలుగోది ఏంటంటే ఇంకా రౌండ్ అప్ తిప్పాలి దీన్ని, తలకాయ ఇట్లా 1 2 3
మెల్లగా తిప్పాలి, నరాలు పట్టుకుంటాయి. అలవాటు అయ్యేంత వరకు, అలవాటు అయిందనుకో ఎంత హాయిగా ఉంటుందో. రోజు ఇట్లా చేస్తే మళ్ళీ లెఫ్ట్ 1 2 3 4 ఇలా ఇంతే సింపుల్గా. మీరు ఇది ప్రతిరోజు చేస్తే అసలు ఎంత శరీరం అలకగా ఉంటుందంటే ఈ నెక్ గురించి. తర్వాత ఈ 4 ఎక్సర్సైజులు అయిపోయినాయి అంటే 1 ఇది 1, తర్వాత ఇది 2, తర్వాత ఇది 3, తర్వాత ఇది 4. ఈ 4 ఎక్సర్సైజులు లెఫ్ట్ రైట్. ఇది హెడ్ గురించి మనం చేసినాం అనుకో ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. ఈ నాలుక గురించి కూడా ఈ కళ్ళు ఉంటాయి కదా, ఈ కళ్ళది కూడా సూక్ష్మంగా అంటే కళ్ళు కూడా ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి అంటే ఇట్లా, లేకపోతే ఇలా. ఇవన్నీ ఎక్సర్సైజులు, ప్రతిదానికి కూడా అవయవాలకు ఎక్సర్సైజులు ఉన్నాయి అన్నట్టు ఇవన్నీ కూడా. తర్వాత ఈ నోరుకు సంబంధించింది ఇట్లా ఈ దవడలకు ఏవైనా ఎఫెక్ట్స్ ఉంటే అవి రక్త ప్రసరణ అవుతుంది. ఈ దవడలకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. 10-15 సార్లు అనండి, చాలా ఎంత బ్యూటీగా ఉంటుందో తెలియదు ఇదంతా. దీని తర్వాత ఇంకా షోల్డర్ ఎక్సర్సైజ్ గతంలో కూడా ఎన్నోసార్లు చేసాము, మళ్ళీ కూడా తెలియని వాళ్ళు చేసుకోవాలి. షోల్డర్ ఇట్లా కింది నుండి పైకి, ఇట్లా లోపలికి, తలకాయ మాత్రం అలానే ఉండాలి. ఎక్కడ ఓన్లీ షోల్డర్ మీదే బరువు పడాలి ఇలా తిప్పినప్పుడు. ఇలా ఒక 10 సార్లు, తర్వాత మళ్ళీ లోపంచెలు బయటకు, ఇది ఒక 10 సార్లు అలా తిప్పుతూ ఉండాలి. ఇంతే, సింపుల్ మ్యాటర్ ఇది. ఇలా రోజు మీరు అలవాటు చేసే బాడీ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ నొప్పులు, ఈ కీళ్ళు ఇలా ఇవి గతంలో ఎన్నోసార్లు అలా చేయాలి. దీన్ని రోజు మీరు ఇలా చేస్తూ పోతుంటే మీకు అన్ని కండరాలు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఈ నడుము నొప్పి గురించి కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పాను. ఇదే అంతే, అలా ఎంతవరకు వస్తే అంతవరకు మీరు తిప్పండి అంతే. మళ్ళీ ఈ చెయ్యి దీని మీద పెట్టి వెనక చెయ్యి లెఫ్ట్ సైడ్ దీనికి నడుముకు సపోర్ట్ పెట్టాలి, ఇలా తిప్పటానికి, నడుము తిప్పటానికి అలా. అంతే, ఇది మీరు ఇలా తిప్పారనుకో నడుము నొప్పి కూడా కంట్రోల్ అవుతుంది బాగా. అలా పొద్దున్నే లేచి చేయాలి ఇది. ఇలా సింపుల్గా చేసి గతంలో వీడియోలో కూడా చాలా చక్కగా చెప్పాము. ఇంకా కపాలభాతి ఇవన్నీ కూడా మీకు. కపాలభాతి అంటే ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలిసింది, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఆసనం కాబట్టి కపాలభాతి అందరూ చేస్తున్నారు. అది కూడా మళ్ళీ ఎలా చేయాలంటే కపాలభాతి కొంతమంది ఇట్లానే పెడతారు, లేకపోతే ఇట్లా రకరకాలు పెడతారు. ఇట్లా పెట్టి కొట్టాలన్నట్టు ఇక్కడ ఈ ఛాతీలో కొడుతుంటే ప్రాణాయామం అవన్నీ కూడా గతంలో చెప్పాను. ఇంకా పదే చెప్పటం బాగుండదు కనుక ఇంకా కపాలభాతి ఇది కపాలభాతి పొద్దున పడగడుపున చేయాలి. సాయంత్రం కూడా తిన్న తర్వాత చేయొద్దు. తిన్న తర్వాత కనీసం 1-2 గంటలు వ్యవధి కావాలి. అది అరిగిన తర్వాత మనము ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది సింపుల్గా అయిపోయింది. ఇంకా కొన్ని మీరు ఎక్సర్సైజులు అవి ఎక్కువ చెప్తే బాగుండదు. ఇప్పుడు మనము 4 జపాల గురించి మనం మాట్లాడుతాము. గతంలో చతుర్విధ సాధనలు, చతుర్విధ సాధనలని 4 రకాల ధ్యానములునే అన్నట్టు. అవి గతంలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా కొంచెం క్లుప్తంగా చెప్దామని ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇది తులసి మాల అంటారు దీన్ని. ఇది తులసి మాల ఉంది, ఏ మాలతోటైనా చేసుకోవచ్చు. ఉద్రాక్ష మాల కూడా తోటి చేసుకోవచ్చు. పంచముఖి అయితే ఇంకా బాగుంటుంది. అంటే 5 మొక్కలు ఉంటాయి ఒక ఉద్రాక్షకి.
ఆరు ముఖాలవి కూడా షష్ఠి ముఖం ఉంటుంది, పంచముఖి ఉంటుంది, ఇట్లా రకరకాల ముఖాలు ఉంటాయి. కానీ పంచముఖి అయితే మెడలు కూడా వేసుకోవచ్చు, దానికి పెద్ద నిష్ట అవసరం లేదన్నట్టు. జపం చేయడానికి కూడా మంచి ఉపయోగపడుతుంది పంచముఖి రుద్రాక్ష, అది తీసుకోవాలి. ఇప్పుడు దీనికి మన హిందూ సాంప్రదాయం మాలకి ఏంటంటే 108 ఉంటాయి పూసలు. దీనికి 108 పూసలు ఉంటుంది. మధ్యలో ఒకటి మేరు పూస అని ఉంటుంది. దీనికి ఇది మేరు పూస కౌంటింగ్ గురించి. ఇది మొత్తం టర్నింగ్ అయినాక ఈ పూస కాడికి వస్తే 108 సార్లు మనము మంత్రజపం చేసినట్టు. రుద్రాక్ష మాలకు కూడా అంతే ఉంటుంది మేరు పూస. ఇది ఎలా చేయాలంటే ఇప్పుడు మనకు 4 జపాలలో మొదటి జపం ఏంటంటే ఈ పూసను పెట్టుకొని ఇది మేరు పూస పైకి వచ్చేసి ఇక్కడ నుండి కౌంట్ కావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి చేయకూడదు, ఇట్లా అవుట్ సైడ్ రాకూడదు, ఇన్సైడ్ రావాలి. కౌంటింగ్ ఇట్లా ఉంది కదా, ఇన్సైడింగ్ వచ్చి ఈ ఏళ్ళు తలగకుండా. ఈ చూపుడు వేలు ఎందుకు తలగొద్దు అంటే ఇది నేనే అహంకారం, ఎప్పుడు చూడ ఈ ఏళ్ళైతే చూపెడతాడు ఎవరినైనా క్రోధంతో కోపంతో. అందుకని ఈ చూపుడు వేలు అహంభావన అహంకారం ఉంటుంది కాబట్టి ఇది టచ్ కావద్దని మనకు ఉద్దేశం. ఇదేం పాపమైనటువంటిది కాదు, ఊరికే మనకు అహంభావన అహంకారం పోవటానికి ఇది టచ్ కాకూడదు. అంటే అహంకారం మన లోపల ఉండొద్దని మనకు ఆ పెద్దలు చెప్పి ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే ఈ మధ్యన వేళ్ళ ఇట్లా పెట్టేసేసి ఈ మేరుపూస కంచెలు స్టార్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఇలా స్టార్ట్ చేసినప్పుడు మనం ఊరికే సరదాగా ఏదో ఒక మంత్రం, అందరికీ ఇష్టదైవం ఒక్కొక్కటి ఉంటుంది కదా, చాలామందికి ఓం నమ శివాయ ఉంటుంది కదా, ఇట్లా కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఇట్లా తిరుగుతూ ఉండాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పూస లోపలికి ఇన్నర్ అయితే ఇది మొత్తం టర్నింగ్ అయితే మనకు 108 పూసలు తిరిగినట్టు. అంటే 108 మంత్ర జపము నమశివాయ జరిగినట్టు. ఇలాంటి మనము ఒక 5 మాలలో 10 మాలలో చేస్తే చాలా మనకు తెలియకుండా ఆ పవరు ఆ మంత్రోచ్చారణ జరుగుతుంది అన్నట్టు. ఇది మొదటి జపం అన్నట్టు. మంత్రోచ్చారణ ఏంటంటే ఇప్పుడు ఓం నమ శివాయ మంత్రం ఉంది, అన్ని పవిత్రమైన మంత్రాలే. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఇట్లా ఓం నమో రకరకాల మంత్రాలు ఏవైతున్నాయో గతంలో అందరూ దాన్ని జపించి జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళే. ఆ మంత్రాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు సిద్ధి చేయాలి మన లోపల ఆ మంత్రోచ్చారణతోటి. తర్వాత ఇవి చేసే ముందు ఇప్పుడు ఈ మంత్రోచ్చారణ వల్ల ఏం జరుగుతుందంటే ఆ మంత్రానికి మెల్లమెల్లగా ఒక పవర్ ఏర్పడుతుంది అన్నట్టు. ఒక రోజుకు ఒక 5 మాలలు లేకపోతే 10 మాలలు చెప్పినాం అనుకో, 1000 1200 జపం జరుగుతుంది అన్నట్టు. రోజు పొద్దున సాయంత్రం చేసినాం అనుకో, పొద్దున్నే ఒక 5 మాలలు, సాయంత్రం ఒక 5 మాలలు, లేకపోతే పొద్దున్న ఒక 10 మాలలు. ఉదాహరణకి ఒక 1000 జపం చేసినాం అనుకో, అలా 1000 చేస్తుంటే ఒక 50,000 దాటితే ఆ మంత్రంలో ఒక పవర్ వస్తుంది అన్నట్టు. మంత్రోచ్చారణలో అంత పవర్ ఉంటుంది అన్నట్టు. వాస్తవానికి ఆ ఉచ్చారణలో ఆ వచ్చే పవరు, ఆ మంత్రంలో ఒక పవర్ ఉంటుంది అన్నట్టు. మన మనసుకు కూడా శాంతినిస్తుంది. ఆ మంత్రం కంటిగా జరిగితే అందులో పవర్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్నం అనుకో, అందులో ఒక 50,000 దాటిందంటే తెలియనటువంటిది ఒక పవర్ అందులో ఆ మంత్ర ప్రభావం ఏర్పడుతుంది అన్నట్టు. ఎప్పుడైతే పవర్ వస్తుందో వీనికి అది ఉపయోగపడుతుంది అన్నట్టు. ఆ మంత్రం పవర్ లోపల కూడా ముఖ వర్చస్సు మారుతుంది, అన్ని విధాల మార్పు వచ్చేస్తుంది అన్నట్టు. నడిచే నడవడి కూడా మార్పు అలా అవుతుంది. ఇల్లు మనము ఎలా ఊడుస్తుంటే నీట్గా అవుతుందో ఈ మన లోపల ఆ మంత్రోచ్చారణ జరుగుతుంటే మనకు మెల్లమెల్లగా టైం పడుతుంది, ఓపిక కావాలి, దానికి శ్రద్ధ కావాలి. అలా చేస్తుంటే 1,00,000 దాటిందంటే
మంత్రంలో పవర్ ఏర్పడుతుంది, మంత్ర సిద్ధి అవుతుంది. ఆ సిద్ధి నీకు ఉపయోగపడుతుంది. నువ్వు నిరంతరం దాన్ని వెంబడే అలా ఫాలో అవుతూ ఉండాలి. ఇంకా కాలేదని ఆలోచన చేయొద్దు. మన పని చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇది మొదటి జపమే. మొదటి జపంలో ఏముంది? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే ఈ మొదటి జపంలో మంత్రోచ్చారణ జరుగుతుంది, మాల తిరుగుతుంది, 2 ప్రక్రియలు జరుగుతుంది. రెండవ జపంకి వచ్చేవారికి మాల ఉంది, జపం ఉంది. రెండో జపం అంటే ఇలా మనం కామ్యం వైపే చాలా పవిత్రమైనప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నోటి ద్వారా ఉచ్చారణ రావటం లేదు రెండో జపంలో. అప్పుడు పెదవులు కదులుతున్నాయి. ఏమని కదులుతున్నాయి పెదవులు? ఓం నమస్తే. పెదవులు కదులుతలేవు, పెదవులతో అంటుండు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే మీకు తెలియటానికి నేను ఉచ్చారణ చేశాను, నేను ఉచ్చారణ చేయకూడదు, కానీ పెదవులు కదులుతున్నాయి. ఆ పెదవులు ఎలా కదులుతున్నాయి? ఓం నమ శివాయ టర్నింగ్ అవుతుంది, బయట వినపడటం లేదు. మీకు తెలియటానికి నేను బయట చెప్పటం జరుగుతుంది. అంటే రెండో జపం వచ్చే వరకు మాల తిరుగుతుంది, శబ్దం బయట వినపడటం లేదు, లోపల అంటున్నాడు, పెదవులు మాత్రం కదులుతుంది. చూసేవానికి ఏదో ఇక్కడ ఈయన జపం చేస్తుండు, ఏం జపం చేస్తుండో తెలియటం లేదు అనే భావన ఏర్పడుతుంది. ఇది రెండో జపం అన్నట్టు. దీంట్లో ఉత్తీర్ణుడైపోయి రోజు కంటిన్యూ చేస్తే మూడో జపం వచ్చేసేసి ఏంటంటే భావజపం అంటారు. అది ఇంకా చాలా పవర్ఫుల్ అన్నట్టు. ఇంకా ఎదిగిన తర్వాత భావజపం అనేది అంతవరకు చాలామంది పోరు. ఆ పోయినటువంటి వాళ్ళ స్థితి లక్షణాలు చెప్తున్నాను. అప్పుడు ఈ పెదవులతోటి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్నప్పుడు భావజపానికి వచ్చినప్పుడు అప్పుడు నిశ్చల స్థితి మనసుతో చేసేది ఉంటుంది అంట. భావజపం అంటే నీ మనసుతోటే చేస్తున్నావు. మనసుతో చేసినప్పుడు ఏమవుతుందంటే మనసు వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఉంది. ఆ మంత్రోచ్చారణ దాంట్లో జరుగుతుంది అన్నట్టు. అది గురుకీలకం ద్వారా జరిగేది. అది ఈ రెండేమో మనము పెద్దలు చెప్పిన దాని ద్వారా ఎవరైనా మనం చేసుకోవచ్చు. ఈ మూడో జపంకి వచ్చే వరకు దీనికి పర్ఫెక్ట్ గురువు ఉండాలి, సద్గురువు ఉండాలి, సరైనటువంటి మార్గం ఉండాలి దీనికి. అది మీకు తెలియటానికి చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే అప్పుడు ఆ గురుకీలకం వచ్చినప్పుడు ఆ శ్వాసలో మనం ఆ మంత్రోచ్చారణ మనము గురుబోధ లేనిది చెప్పకూడదు కనుక నేను చెప్పటం లేదు. ఆ మంత్రోచ్చారణ ఎలా ఉంటుందంటే ఆ శ్వాసలో వేసేది ఉంటుంది అంటండి. చాలా తక్కువ మంత్రం ఉంటుంది, అక్షరాలు 2, 3 ఇలా ఉంటాయి. ఆ అక్షరాలని వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను ఎలా వేయాలి, దాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్గా చేయాలి, అది బ్యాలెన్స్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నోరు ఆడటం లేదు, చెయ్యి ఆడటం లేదు. అప్పుడు ఈ జపం ఏమవుతుందంటే ఇట్లా తిరుగుతున్న జపము డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టు. ఇంకా ఇది కర్మ. జపం కూడా ఒక విధమైనటువంటిది కొంత దూరం పోయిన బరువు అవుతుంది అన్నట్టు. అరే మనసు అనేది ఏదో తిరుగుతుంది ఇక్కడ అనే డిస్టర్బెన్స్ అవుతుంది. అప్పుడు ఈ మాల కూడా ఎగిరిపోయింది. ఇంకా ఇప్పుడు పెదవులు కదులుతున్నాయి, అది కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే కూడా ఆ నిశ్చల స్థితికి వచ్చింది. శ్వాసలో మంత్రోచ్చారం జరుగుతుంది కాబట్టి శ్వాసలో అలజడ లేదన్నట్టు, వస్తుంది పోతుంది. ఆ మంత్రం కూడా ఆ మనసుతో చేస్తున్నాడు కాబట్టి అక్కడ పెదవులు కదలటం లేదు, చేతులు కదలటం లేదు. అప్పుడు ఈ 2 ఎగిరిపోయినాయి. అప్పుడు గురుబోధ అలా కూకున్నాడు అన్నట్టు. అలా కూకున్నప్పుడు అప్పుడు నిశ్చల స్థితి వస్తుంది. ఇది మూడో జపం అన్నట్టు. మూడో జపం చేస్తున్నారు. మనం మూడో జపం ఇప్పుడు నేను మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. నాలుగో జపం వచ్చేసి ఏంటంటే ఇందులో ఉత్తీర్ణుడైపోయి వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను బ్యాలెన్స్ చేస్తూ అలా నిరంతరము ఆలోచన రహితమై, ఆలోచనలు అంటే ఎన్నెన్నో వచ్చినప్పుడు కూడా అన్నీ పోతాయి అన్నట్టుగా అలజడ. ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు గాలి, దుమార, మేఘాలు, ఉరుములు, మెరుపులు ఎన్నెన్నో వచ్చి అలజడ చేస్తూ ఒక దశకు అన్నీ తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత విడిపోయి మేఘాలు లేవు, ఉరుములు లేవు, గాలి దుమారం ఏమి లేదు. నిశ్చలమైనటువంటి ఆకాశం ఏ విధంగా ఉంటే నిర్మలంగా ఉంటుందో అట్లనే మనము
ఫస్ట్ జపంలో కొన్ని పోతున్నాయి, రెండో జపంలో కొన్ని పోతున్నాయి, ఇంకా మూడో జపం వచ్చే వరకు అన్నీ అణిగిపోయి ఆలోచనలు అణిగిపోయి నిశ్చల స్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆ నిర్మలమైనటువంటి ఆకాశం ఏ విధంగా కనపడుతుందో దుమ్ము ధూళి లేక అట్లా నీ స్వరూపాన్ని నువ్వు క్లియర్గా 100%గా వీక్షిస్తూ దాంట్లో లీనమై ఉంటావు. అది నాలుగో జపం అన్నట్టు. నీ లోపట నువ్వు ఉండి ఆనంద స్వరూపుడై అనుభవిస్తూ ఉంటాడు అన్నట్టు. అది నాలుగో జపం. అక్కడ వరకు చాలామంది పోలేరు. ఈ మూడో జపంలోనే జీవితం అయిపోతుంది చాలామందికి. ఎందుకంటే నూటికో కోటికో ఆ పట్టుదల, ఆ శ్రద్ధ, ఆ ఓర్పు, అంత పట్టుదల ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎన్నెన్ని కష్టాలు వచ్చినా, ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ విధంగా ఉన్నా ఎప్పుడు వాళ్ళు ముముక్షత్వం ఉండి మోక్షాపేక్ష కావాలి నిరంతరం అందులో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని దాటుతారు. ఆ దాటినటువంటి వాళ్ళే సద్గురులు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు, చిత్తప్రజ్ఞ లక్షణం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మనము ఈ 4 జపాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మూడో జపం మనం ధ్యానం ఎలా చేయాలి ఇప్పుడు నిశ్చలంగా కొంతవరకు మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. అసలు గురుకీలకం ఉండాలి. ఊరికే సరదాగా మీరు కూడా ఏ మంత్రోచ్చారణ లేకుండా శ్వాసలో ఎలా గమనించాలి మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. తదనంతరం మీరు పర్ఫెక్ట్ అయిపోతే మీరు కూడా సరైన సద్గురుని కలిసి గురుపద తీసుకొని ఉత్తీర్ణులు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మీరు ముందే కొంచెం ప్రాక్టీస్ అవుతారనే ఉద్దేశంతో ఈ ధ్యానం చేపట్టడం జరుగుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం మనం చేద్దాం. ఇప్పుడు 2 చేతులు ఇలా కలుపుకొని ఇలా నిశ్చలం కూకొని సకల ముక్కులం పెట్టుకొని నేను పద్మాసనం వేసుకునే వాళ్ళు పద్మాసనం వేసుకొని ఇట్లా నిశ్చలంగా అటు ఇటు వంగకుండా ఇలా నిటారుగా ఎప్పుడు వెనుక గోడ కొరకకూడదు, ఇలా ఉండాలి. సీనియర్ సిటిజన్ అయితే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఇట్లా కూకున్నా కానీ వాళ్ళకి సాధన జరగదు కనుక వాళ్ళు కుర్చీల మీద కూకోవచ్చు హ్యాపీగా. వాళ్ళు కూడా కుర్చీల మీద కూకొని కూడా మరీ ఇట్లా వెనుక కూకోకుండా కొంచెం ఇట్లా నిటారుగా ఎన్నుపూస ఇట్లా ఉండేటట్టు కూకునే ప్రయత్నం చేయండి. మెల్లమెల్లగా మీకు అలవాటు అయిపోతే ఇంకా నొప్పులు గిట్ట మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఇప్పుడు మామూలుగా ఇలా చేతులు పెట్టుకొని ఇలా కూకొని ఈ 2 కన్నుల మధ్యలో దృష్టి ఉంచి మనము కొంచెం ధ్యానం చేస్తాం. ఏంటి జరుగుతుంది చూద్దాం. మనం అందరు కళ్ళు మూసుకోండి. మనం కళ్ళు మూసుకున్న తర్వాత సహజమైన శ్వాస అంటే మనం బలవంతంగా తీసుకునే అవసరం లేదు. మనం తెలియకుండా ఏ విధంగా శ్వాస వస్తుందో ఆ శ్వాసను సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి. లోపలికి వస్తుంది, బయటకు వెళ్తుంది, లోపలికి వస్తుంది, బయటకు వెళ్తుంది. ఈ విధంగా గమనిస్తూ ఉండాలి. స్టార్టింగ్లో మనకు కుదరకపోవచ్చు, మన మనసు ఎటో వెళ్ళిపోవచ్చు. ఆలోచనల ద్వారా మనం చింతించే అవసరమే లేదు. అది ఎటు పోయినా మళ్ళీ పట్టుకొచ్చి మన శ్వాసలను పెడుతూ ఉండాలి. ఇలా కొన్ని రోజుల తర్వాత దానికి అలవాటైపోతుంది. నేర్పవలే ఇప్పుడు జీవాత్మ కన్నా నేర్ పెరిగినచో అది మరవకును జపించునన్నా. మనం గత జన్మలో ఎన్నెన్నో జన్మల నుండి మనం ప్రపంచ వాసనలే దాన్ని నేర్పాము కనుక అది మాటి మాటికి కోతిలాగా ఈ చెట్టు ఆ చెట్టు దుంకినట్టు ఇది ఆలోచనలు వెళుతూనే ఉంటుంది. అలవాటైంది కనుక మనం ఇప్పుడు చేయాలంటే శ్వాస అనే మూగుదాడిని శ్వాసను బంధిస్తే అది వెళ్ళిన కొద్దీ మళ్ళీ అక్కడనే కట్టేయాలి.
అది ఎక్కడెక్కడ పోతుంటే మళ్ళీ తీసుకొచ్చి అక్కడనే పెట్టే బాధ్యత మనది. మనం దానికి ఇప్పుడు నేర్పించాలి. అలా కొంతకాలానికి అది కుదుట పడుతుంది. ఒక కోతిని తెచ్చి అడవిలో తిరిగే కోతిని తీసుకొచ్చి ఒక ముగ్గురానికి ఒక చెట్టు కట్టేసేసి ఉంచితే అది ఎలా చెంగలిస్తుంది? అది అడుదుంకుతుంది, ఇడుదుంకుతుంది. దానికి తాడు ఉంది కనుక అది స్వేచ్ఛగా తిరగలేదు. ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద వాల్దామని గతంలో ఉంది కాబట్టి అది ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతుంది కోతి. ఎంతెంతో ప్రయత్నం చేస్తుంది, విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అది తాడు చెట్టు కట్టి ఉంది కనుక అది ఎంత తిరిగినా చేసినా అది అందులో నుండి విడిపడలేకపోతుంది. దుంకి 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 చివరికి దానికి అర్థమైపోతుంది, నేను ఇందులో నుండి బయటపడలేను అని అర్థమైనప్పుడు ఆ కోతిని బంధించిన వాడు సమయానికి నీళ్లు పెట్టడము, భోజనం ఇవ్వటం వల్ల దానికి మెల్లమెల్లగా అర్థమైపోతుంది. ఇక దుంకుడు తక్కువైపోతుంది. ఎంత దుంకినా నేను ఇందులో నుండి బయటపడలేననే భావం ఏర్పడ్డప్పుడు సమయానికి దానికి భోజనం దొరుకుతుంది కనుక అది మెల్లమెల్లగా కుదుట పడుతూ ఉంది. ఎప్పుడైతే కుదుట పడ్డదో అప్పుడు దానికి ఈ చెట్లు దుంకే కన్నా ఇక్కడనే ఎక్కువ సుఖం ఉందని తెలియబడుతుంది. అనుభవపూర్వకంగా వస్తుంది కనుక అది అలా నిశ్చలత్వము మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన మనసు కూడా ఎన్నెన్నో చోట్లకు పరిగెడుతుంది, నిమిషానికి పరిగెడుతుంది. మన గురుమూర్తి, మన పెద్దలు మనకు మార్గం ఏమి ఇచ్చారంటే శ్వాస అనే తాడుని మనసును బంధింపజేశారు. ఇంకా అది ఉరికిన కొద్దీ మళ్ళీ అందులో పెట్టడం, మళ్ళీ అటు పోతే మళ్ళీ అలా పెట్టి ఒక దశకి అది ఆగిపోతుంది. అది ఎప్పుడైతే ఇంకా నన్ను వదలరు, వీళ్ళు ఇందులోనే బంధించారు అనుకొని అలా ఎప్పుడైతే నిశ్చలంగా అవుతుందో ఇన్నర్ లోపట ఉన్నటువంటి సుఖము ఆ మనసుకు తెలియబడుతుంది. ఎప్పుడైతే సుఖం తెలియబడ్డదో మనసుకి ఎప్పుడు సుఖం గురించే పరిగెడుతుంది కాబట్టి అది బయట పరిగెడుతుంది. అనిత్యమైనటువంటి సుఖానికి గతంలో పరిగెట్టింది కనుక ఇప్పుడు శాశ్వతమైన సుఖాన్ని ఇన్నర్లో ఉంది కనుక అది ఆగుతూ ఉంది. ఎప్పుడైతే ఆగుడు మొదలుపెట్టిందో అది లోపట ఉన్నటువంటి సుఖము దానికి తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే సుఖం తెలుస్తుందో ఇంకా మనసు నిశ్చలంగా శ్వాస పైనే ఉంటుంది. దానికి అలవాటు అయిపోయింది అనుకో, వద్దన్నా కానీ అక్కడనే ఉంటుంది. ఎందుకంటే మనసు కావాల్సింది సుఖమే. దుఃఖము ఏ మనసు కోరదు, కానీ దుఃఖపడుతూ ఉంటుంది. అంటే చేసే ప్రక్రియ తెలియక, చేసే పద్ధతి మనసుకు తెలియక పరిగెడుతూ ఉంది. సుఖం అక్కడ దొరుకుతుందా, ఇక్కడ దొరుకుతుందా అని. ఇప్పుడు సరైన సుఖం మనలోపటినే ఉంది కనుక ఎంతో కష్టపడి దానికి మనం బంధించినాం కనుక ఆ మనసుకు సుఖం దొరికితే ఇంకా ఇన్నర్లకి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. ఇప్పుడు లోపల ఎప్పుడైతే వెళ్ళిందో ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే అనవసరమైన మాటలు మాట్లాడాడు. ఎందుకంటే ఇష్టం ఉండదు, ఇంకా సత్యం వైపే పరిగెడుతుంది కాబట్టి. సాత్విక ఆహారం కూడా భుజించాలి, ఎందుకంటే ధ్యానానికి అనుకూలమైనటువంటిది. నాన్ వెజ్ అనేది రజోగుణం తమోగుణం క్రియేట్ చేస్తుంది. రజోగుణంలో మళ్ళా మనసు పరిగెడుతూ ఉంది. నాన్ వెజ్ తినటం వల్ల మనసు బరువుగా నిద్రావస్థకు వెళ్తుంది.
కనుక అవన్నీ నిషేధించి సాత్విక ఆహారం తింటూ రోజు ఇలా ధ్యానం చేస్తుంటే మనసుకు నిండుదనం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసు నిండుదనం ఏర్పడ్డదో శాంతి గోచరిస్తుంది. ఇలా మనం ప్రతిరోజు ధ్యానం పెంచుతూ ఉంటే మనకు 7 చక్రాలు ఉంటాయి. బుధ స్థానంలో ఒక చక్రం ఉంటుంది. విశుద్ధము ఇక్కడ మనం 1 ఫింగర్ చేసే అక్కడ ఒక చక్రం ఉంటుంది. మణిపూరకం నాభి దగ్గర ఒకటి ఉంటుంది. అనాథ హృదయం దగ్గర ఉంటుంది. విశుద్ధము ఖండం దగ్గర ఉంటుంది. ఆగ్నేయ చక్రం 2 కన్నుల మధ్యన నొసటి పైన ఉంటుంది. సహస్రారం అంటే తలపైన ఉంటుంది. ఈ చక్రాలు మామూలు ప్రజలకు అవి యాక్టివేట్ లేవు అన్నట్టు. శరీరంలో ఉన్నటువంటి ఏవైతే కామము, క్రోధము, లోభం, మోహం, మదమత్సర్యాలు, రాగద్వేషాలు, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ మనం వాడుకుంటున్నాం కాబట్టి ఈ శరీరంలో అవే యాక్టివేట్ అయి ఉన్నాయి మనకు. కనుక దుఃఖం వచ్చినా తొందరగా కన్నీరు వస్తుంది, కోపం వచ్చినా క్రోధం వస్తుంది, ఎవరేమన్నా రాగద్వేషాలు వస్తుంది. అవి మనము యాక్టివేట్ చేసి ఉన్నాము. అవి వాడుకుంటున్నాం కాబట్టి మనకి ఎంబడే అవి అందుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకు లోపట సూక్ష్మ నరాలు ఉంటాయి. 72,000 నాడులు మన సూక్ష్మ శరీరానికి ఉంటుంది. ఈ కుండలిని శక్తి కూడా ఎన్ని పూసల ద్వారా సుషుమ్న నాడి అని ఉంటుంది. రేచకం, పూరకము, ఈ సుషుమ్న నాడి అన్నీ మనకు జ్ఞాననాడులు అన్నీ కూడా వాడుకలో లేవు. అవిటి మనం అవి తెలుసుకుంటలేము కనుక అవి అన్నీ లాక్ చేయబడ్డాయి. అవి అన్నీ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నాగస్వరం ఊదితే పాము ఆడినట్టు శ్వాస అనే నాగస్వరాన్ని ఊదుతున్నాం కాబట్టి, గమనిస్తున్నాం కాబట్టి మన లోపల బోధస్థానంలో కుండలనే శక్తి ఉంటుంది. అది నిద్రావస్థలో ఉంది. ఇప్పుడు మనం మంట పెట్టి అది మేల్క చేస్తున్నాం. ఎప్పుడైతే మేల్క చేస్తున్నామో అది జాగృతం అవుతుంది. అప్పుడు మనకు ఒత్తిడి ఏర్పడుతుంది అన్నట్టు. ఎప్పుడైతే జాగృత అయిందో మన శరీరం, సూక్ష్మ శరీరము వైబ్రేషన్ అవుతుంది. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం వైబ్రేషన్ అవుతుందో నాగస్వరం ఊదితే పాము ఏ విధంగా ఆడుతుందో అట్లా మన సూక్ష్మ శరీరము ఊగుతూ ఉంటుంది లోపల. అవి యాక్టివేట్ అవుతున్నాయి. ఊగినప్పుడు మన శరీరము వైబ్రేషన్ అవుతుంది. ఏదో ఊగినట్టు, సొలిగినట్టు, ఏవో మెరిసినట్టు ఇలాంటి అనుభూతులు వస్తూ ఉంటాయి. చక్కగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు ఇంకా మంట పెట్టాలి. సూర్యునిలాగా, చంద్రునిలాగా ఎన్నెన్నో అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనము గమనిస్తూ ఉండాలి. ప్రతిరోజు పెంచుతూ ఉండాలి. అరగంట, 40 నిమిషాలు, ఒక గంట వస్తే ఆసన సిద్ధి పెరుగుతుంది. మనకి ఎలా మన శరీరం లోపల ఇప్పుడు మామూలుగా దుఃఖము, రాగద్వేషాలు ఎలా మనము యాక్టివేట్ అయినాయో వాడుకుంటున్నామో అట్లా కూడా జ్ఞాననాడులు మనకు ఓపెన్ అయినప్పుడు మనం ధ్యానం చేయటం వల్లనే అవి ఓపెన్ అయినాయి కనుక మనకు సుఖము, శాంతి అన్నీ లభిస్తూ ఉన్నాయి. అవన్నీ మనకు ఏవైతే సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేటి అన్నీ లాక్ చేయబడ్డాయి కనుక మనకు లోపట ఉన్నటువంటి ఆనందం తెలియటం లేదు. మనకు లోపట ఉన్నటువంటి ఆనందం తెలియాలంటే బహిర్ముఖంగా, అంటే బయట మాట తక్కువ చేయాలి, మాట్లాడితే సత్యం మాట్లాడాలి, సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకొని మౌనంగా ఉండాలి. ఇలాంటి అలవాటు మనం రోజు చేస్తూ ఉంటే అది మనసు ఇన్నర్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే మౌని అయిపోతుండో మనిషి లోపట జ్ఞాననాడులన్నీ ఒత్తిడి జరిగి అది
లాక్లన్నీ ఓపెన్ అయిపోయి మనకు యాక్టివేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే యాక్టివేట్ అవుతున్నాయో సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి నల్ల దెబ్బలు, అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి గత జన్మలో ఎన్నో జన్మల నుండి దాంట్లో సూక్ష్మ శరీరంలో పీడే ఉంది. మన సెల్ ఫోన్లో సిమ్ములో ఎలా పీడ అవుతే ఏదైతే పీడ ఉంటుందో అదే సెల్ ఫోన్ వస్తుందో అదేవిధంగా మనలో సూక్ష్మ శరీరంలో అన్ని పీడే ఉన్నాయి కనుక ఇప్పుడు మనము ధ్యానం ద్వారా, ఆచరణ ద్వారా ఆ లోపట ఉన్నటువంటి ఏవైతే అజ్ఞాన దశ ఉన్నాయో, అస్తవ్యస్తంగా ఉన్నాయో అవన్నీ కూడా ఎరేస్ అవుతూ ఉంటాయి. ఎలా ఎలా ఎరేస్ అవుతుందో అలా అలా వైట్నెస్గా అవుతుంది అన్నట్టు. బ్లాక్ దెబ్బలు పోయి వైట్గా అవుతుంది సూక్ష్మ శరీరం. ఎప్పుడైతే సూక్ష్మ శరీరము లైట్గా అవుతుందో లోపల జ్యోతి వెలుగుతూ ఉంటుంది, కుండలిని శక్తి. ఎప్పుడైతే ఆ కుండలిని శక్తి మెల్లమెల్లగా పైకి వస్తుందో అది ఒక చక్రం దాటి ఇంకో చక్రం అలా దాటినప్పుడు ఎంతో వైబ్రేషన్ గురి అవుతుంది బాడీ. మనం తట్టుకోగలగాలి. ఎక్కువ ధ్యానం చేసేవాళ్ళు చల్లటి పదార్థాలు తినాలి. పెరుగు చల్ల తాగాలి, లేదా చల్ల వస్తువులు ఏవి ఉన్నా కానీ అవి శరీరానికి వేడి అవుతాయి. నెయ్యి వేసుకోవాలి. చాలామంది తెలియక వేడి అయిపోయి అస్తవ్యస్తంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక మనం బాడీని కూడా వేడి అయినప్పుడు ఆ చల్ల పదార్థాలు తింటూ ఉండాలి. ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇది ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. మహానుభావులు కరెక్ట్గా జీవితం ఎంతో పణంగా పెట్టి 12 సంవత్సరాల ఆత్మ సాక్షాత్కారమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది 1,000,000 100,000 అవుతుంది. అందరూ ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడి వరకు అందరూ చేరలేరు. కొంతమంది చేరగలుగుతారు. కనుక మనం లోపల అంతా వైట్ చేయాలి. మన మనసు వైట్ కావాలి, చిత్తప్రజ్ఞ లక్షణం కావాలి, మనసు ప్రజ్ఞ పొంది ఉండాలి. మనసు ప్రజ్ఞ పొందినప్పుడు ఏది జరిగినా ఒకే విధంగా ఉంటాడు. ఏది వచ్చినా దాన్ని ప్రేమతో స్వీకరిస్తాడు. చెడు వచ్చినా వెల్కమ్ చెప్తాడు, మంచి వచ్చినా వెల్కమ్ చెప్తాడు. ఎందుకంటే అవి రెండు పోయేది. చెడు వచ్చినా పోయేది, మంచి వచ్చినా పోయేది. పోనటువంటి స్థితి లక్షణం మనలోపట్నే ఉందని తెలుసుకుంటాడు జ్ఞాని. ప్రపంచమంతా కూడా నిమిత్త మాత్రంగా చూస్తూ తనలో తాను ఉంటాడు. ఇదే జ్ఞానమైన మార్గం. అందరి విధంగా రోజు ధ్యానం చేస్తూ మనసును అరికట్టే ప్రయత్నం చేయాలి. అరికట్టడం అంటే ఏంది? మనసులో ఆలోచనలు తీయటము, ఇట్లనే ఉండాలనే భావన ఉండకూడదు. ఇలానే ఉండాలి అనుకుంటే అది ఉండకపోతే బాధ కలుగుతుంది. కనుక ఏ విధంగా ఉన్నా అది ఆ విధంగా ఉందనే భావన నీకు కలిగినప్పుడు అది వచ్చేదే వస్తుందనే భావాన్ని కలిగినప్పుడు నువ్వు నిశ్చలంగా ఉంటావు. అందుకే శాస్త్రం కూడా మనకు తెలిసి ఉండాలి. దైవం గుడ్డిది కాదు. దైవం లక్షల కళ్ళు నేను భగవద్గీతలో చెప్పాడు. అనువనువున్న కళ్ళు ఉన్నాయి. నువ్వు మనసుతోటి ఏది ఆచరిస్తావో అది దాన్ని గమనిస్తూనే ఉంది. మనస్ఫూర్తిగా ఏది ఆచరిస్తే అది ఫలితం వస్తూనే ఉంది. చెడు ఆలోచన చేస్తే చెడు ఆలోచన నీకు ఆ ఫలితం ఆ దైవం నుండి వస్తూనే ఉంది. మానవులు నిమిత్త మాత్రానికి పోలీస్ స్టేషన్లు ఇవన్నీ పెట్టారు, కానూన్ పెట్టారు, కానీ ఇది శరీరానికి సంబంధించింది. మనసుకు సంబంధించినటువంటిది ఆ దైవమే శిక్ష వేస్తూ ఉంటుంది. కనుక మనము మంచిగా ఆచరించాలి. ఎవరు చూసినా చూడకపోయినా దైవం ఎప్పుడు చూస్తుంది. కనుక మనలో మనం ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్తే చాలా గొప్ప ఫలితాలు మనకు ఉంటాయి. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. కుటుంబంలో ఉంటూ కుటుంబాన్ని అంటకుండా నీలో నీవు ఉంటూ
ప్రయాణిస్తే చాలా బెటర్గా ఉంటుందని శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి కనుక మీరు కూడా ఎంతో కొంత ఆలోచించి ఈ విధంగా ధ్యానం చేసి శారీరకంగా రుగ్మతులు పోతాయి, మానసికంగా నిండుదనం వస్తుంది, ఇంకా జీవితం సార్థకమవుతుంది. ఇలానే ముందుకు వెళ్తే మోక్షాన్ని కూడా అర్హత కలిగి ఉంటారు. కనుక మీరు ఎంతో కొంత ధ్యానం చేసి ముందుకు వెళ్తారనే భావంతో నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త. గురుభ్యో నమః.